ధ్యానిస్తున్నప్పుడు మొదటి విషయాలు చదువుకున్నాను. దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమునకు నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవాకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించినడలా నీవు ఏ పని పొందినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నిర్మించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాస్త్రములను గైకొను. దేవుడు చెప్తున్నా మరి దావీదు మరణకాలం సమీపించినప్పుడు మరి దావీదు చెప్తున్న మాటలు, నేను లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోవచ్చున్నాను. లోకులందరూ పోవచ్చిన మార్గం అంటే ఆయన మరి ఇక్కడ భౌతికంగా చనిపోవడానికి మరి ఇక్కడ ఆయన చెప్తున్నాడు, లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించి దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించేలా నువ్వు కొనుక్కొని ఎడల ఏ పని నువ్వు కొనుక్కున్నా అక్కడ తిరిగి అన్నింటిలో వివేకంగా నడుచుకుందువు. మరి ఇక్కడ దావీదు మరి తన కుమారుడికి ఇచ్చిన సందేశము ఇది, మరి దావీదు ఇచ్చిన ఆఖరి సందేశం కూడా మరి కుమారుడికి ఇచ్చిన సందేశంతో పాటు దావీదు కూడా మరి మనకి ఇస్తున్న ఆఖరి సందేశంగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత దావీదు చనిపోవడం అనేది మరి అధ్యాయంలో చూస్తున్నాం. అయితే మరి దావీదు చెప్తున్న మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అన్నాడు, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్రము కలిగి, ఇక్కడ మరి ఆయన సొలొమోనుతో చెప్తున్న మాట, ధైర్యము తెచ్చుకొని నిబ్రము కలిగి ఉండము. ఎప్పుడైతే ఆయన మార్గం నడిచించేలా నీవు వివేకముగా నడుచుకుందువు అంటే ముందు ధైర్యంగా ఉండాలి, నిబ్రంగా ఉండాలి. ఇదే మాటలు మరి దేవుడు యెహోషువతో కూడా మరి చెప్పినట్టుగా మరి యెహోషువ గ్రంథంలో మనం ఒకసారి చదువుకున్నామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్రం కలిగి ధైర్యంగా నుండుము. నీ పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీ ప్రజలు స్వాధీనము చేయదు. అయితే నీవు నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందరూ చొప్పున చేయవలను. నువ్వు నడిచి ప్రతి మార్గము చక్కబడినట్లు నీవు దాని నుండి కుడికైనా ఎడమకైనా తొలగిపోకూడదు. కాబట్టి ఎక్కడ చెప్పినా కానీ, దేవుడు చెప్పినా కానీ, దావీదు చెప్పినా కానీ ఒకటే ఒక మాట చెప్తున్నది ఏంటంటే, ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరంగా ఉండండి. ముందుగా దేవుడు ఇచ్చిన ఆయన మార్గములు అనుసరించి నడిచిన ఎడల మరి యెహోషువతో కూడా దేవుడు చెప్పిన మాటే, నువ్వు కుడికైనా ఎడమకైనా తిరగకుండా దేవుడు ఆయన ఇచ్చిన కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకోవడం వల్ల అని చెప్పాడు. ఇక్కడ దావీదు కూడా తన కుమారుడితో చెప్పిన మాట, నీవు నీ దేవుడైన యెహోవాకు అప్పగించిన దాన్ని ఆయన మార్గంలో అనుసరించిన నీవు ఏ పని పూనుకొను ఎక్కడ తిరగను అన్నింటిలో వివేకముగా నడుచుకుంటావు. కాబట్టి ఎక్కడ చెప్పినా కానీ వాక్యం మీదే ఆధారపడాలి, దేవుని కట్టడల మీద, దేవుని ఆజ్ఞల మీద ఆధారపడాలని మరి ఇక్కడ దేవుడు చెప్పిన అదే మాట మరి యెహోషువతో చెప్పాడు. దావీదు కూడా ఆఖరిగా మనతో చెప్తున్న మాట కూడా అదే, మీరందరూ కూడా మరి ఆయన మార్గంలో అనుసరించండి అని మరి చెప్తున్నాడు. ఆయన మార్గంలో అనుసరించినప్పుడు ఆయన ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఒక మాట ఏంటంటే, ఎక్కడికి తిరిగినాను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. వివేకం అనేది దేవుడు అంటే ఎప్పుడైతే మన వాక్యాన్ని అనుసరించి మరి వాక్యం ప్రకారం మనం నడుచుకుంటామో దేవుడు ఒక వివేకం అనేది మనకి ఇస్తాడండి. వివేకం అనేది ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎలా వెళ్ళాలో ఇవన్నీ కూడా వివేకంతో మనం తెలుసుకోవడానికి దేవుడు ఆ యొక్క వివేకాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు అని ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని అనుసరించి నడుచుకున్నప్పుడే మనం అంటే ఏం పొందుకుంటామంటే, నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుకుంటామంటే మరి ఎందుకంటే ఇక్కడ ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు సొలొమోను మరి ఏ విధంగా మరి దావీదు చెప్పిన పనంతా కూడా నువ్వు ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది చక్కగా వివరించాడు. దాని ప్రకారం నువ్వు జాగ్రత్తగా నడుచుకో అని చెప్పి అని ముందుగానే హెచ్చరించడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో కూడా మరి ఎందుకంటే దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. మరి యెహోషువని అబ్రహాము మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు మరి ఇక్కడ కూడా మరి తండ్రి ద్వారా మరి పలికిస్తున్నాడు, నీకు తోడుగా ఉంటాడు దేవుడు. కాకపోతే చేయాల్సింది ఏంటంటే ఆజ్ఞలు అనుసరించి. కాబట్టి వాక్యము ఎంతగా మనం ధ్యానిస్తే, వాక్యాన్ని మనం ఎంతగా లోతుగా అర్థం చేసుకుంటే, వాక్యం మీద మనకి ఎంత ఆసక్తి కలిగి ఉంటే దేవుడు అంత జ్ఞానం ఇస్తాడు, ఆ వివేకం కూడా మనకు వస్తుందని ఈ వాక్యం కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించడం, ముందుగా ధైర్యంగా ఉండడం, నిబ్బరంగా కలిగి ఉండడం, తర్వాత మరి దేవునికి లోబడి ఉండడం, తర్వాత
వాక్యాన్ని ధ్యానించడం, ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే మనం కూడా మరి వీళ్ళకి దేవుడు వీళ్ళని ఎన్నుకున్నారు కదా, వీళ్ళకే కాదు కానీ మనందరం కూడా ఫ్రెండ్స్ ఇస్తాము. మరి వీళ్ళు నాయకులుగా ఉన్నారు, మరి మన గృహంలో కూడా మనం నాయకులుగా ఉంటాం, మన ఇళ్లలో కానీ లేకపోతే మనం చేసే పనిలో కానీ మనకి, ఎందుకంటే వివేచన అనేది చాలా అవసరమైనది. ఇవన్నీ దేని వల్ల వస్తుంది అంటే వాక్యం ద్వారానే వస్తుంది. ఎందుకంటే ఒక రాజుగా నువ్వు ఉండాలి అంటే దావీదు చెప్పిన మాట వివేచన కలిగి ఉండాలంటే ముందుగా ఏంటంటే దేవుని అనుసరించాలి అనే మాట మనం ఇక్కడ మరి చూస్తున్నాం. కాబట్టి ఆయన కట్టలు నియమాలు అనుసరిస్తేనే ఆ వివేచన మనకు వస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే మనం మరి రాజుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, మనం కూడా స్థిరపడాలంటే, దేవునిలో స్థిరపడాలంటే ఆయన ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించినప్పుడే, ఎందుకంటే వాక్యము వినటము, వాక్యం చదవటం కాదు కానీ వాక్యాన్ని ధ్యానించినప్పుడే మనలో కూడా ఏంటంటే ఆ వాక్యం ద్వారా మనలో కూడా చలనం అనేది వస్తుందండి. మన హృదయం కరగడానికి మన వాక్యమే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఈ వాక్యం ఇలా ఉందండి, ఈ వాక్యం నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అని మనం ఎప్పుడైతే అనుకుని ఆ వాక్యాన్ని ధ్యానిస్తామో మరి తప్పకుండా దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఆ వాక్యం ద్వారా మనల్ని స్థిరపరిచే దేవుడు. ఎందుకంటే వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోవటము లేక కాదు కానీ ధ్యానించాలి. దీనిలో నా కోసం ఏముంది, ఏం మాట్లాడుతున్నారు దేవుడు అనేది మనం ధ్యానించగలిగితే తప్పకుండా దానిలో నుంచి మనం బలం పొందుకుంటాము, ధైర్యాన్ని పొందుకుంటాము. మనం నిజంగానే ధైర్యంగా నిలబడాలి, స్థిరంగా నిలబడాలి అంటే మరి ఎప్పుడైతే వాక్యం మనలో పనిచేస్తుందో అప్పుడే మనం ధైర్యంగా నిలబడగలుగుతామండి. వాక్యం తెలిసి, వాక్యం బైబిల్ అంతా చదివేసినా కానీ మరి చాలామంది క్రైస్తవులే మరి కరోనాలో బలవంతులే చనిపోయారని చాలామంది మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకు బలవంతులు చనిపోయారంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎందుకు లేదంటే వాక్యం మీద ఆధారం లేకపోవటమే. వాక్యం తెలుసు కానీ వాక్యాన్ని ఎలా వాళ్ళు అన్వయించుకోవాలో తెలియదు. కాబట్టి చాలా మంది ధైర్యవంతులు మరి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యన మా తమ్ముడు చనిపోయాడు, కానిస్టేబుల్. మరి అతను కూడా చాలా బలంగా, ధైర్యంగా జనాలందరినీ కూడా చెదరగొట్టేవాడు, అందరూ ఏదో విధంగా మనుషులు మాయ చేసేవాడు. కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇలాగే చనిపోయింది, నేను కూడా ఇలా చనిపోతానేమోనని ఒక మాట అతన్ని కొంగదీశాడు. వెంటనే చనిపోయాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పిన ఒకే మాట ఏంటంటే మా వాడు భయం చేత చనిపోయాడు అనే మాట ఆ కుటుంబంలో చాలా మంది చెప్పారు. అంత ధైర్యవంతుడు, బలవంతుడు అలాంటి వాడు. అంటే కేవలం దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ధైర్యం వస్తుందండి. వాక్యం లేనంతసేపు మనం ఊరికే లోకంలో ఉన్నంతసేపు మనం బలహీనంగానే ఉంటాం. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలోకి తీసుకోగలుగుతామో అది ఎప్పుడైతే, అందుకనే ఎప్పుడు కూడా వాక్యాన్ని ఇక్కడ ఈ వారం చెప్పిన వాక్యం ఎందుకు ధ్యానించాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే మనం కూడా బలం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ బలం ద్వారానే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని యొక్క మాట ద్వారానే మనకు ఆశీర్వాదం. అంటే అది ధ్యానించినప్పుడే మనకు ఆశీర్వాదం. కానీ దేవుడు మనం చర్చికి వెళ్ళాము, వచ్చాము, లేకపోతే మన క్రమాలు పాటిస్తున్నాము, ఇవన్నీ కూడా కావాలి. కానీ ఎందుకంటే వాక్యం అనేది మనలో ఉన్నప్పుడే మనం ఆ ధైర్యాన్ని మనం పొందుకోగలుగుతాం, ధైర్యంగా మనం ఉండగలుగుతాము. దేవుళ్ళో ధైర్యంగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పోరాడుతూనే ఉన్నాం శత్రువులతో, మనకు కనిపించిన శత్రువులతో మనం ఎప్పుడు కూడా పోరాడతాము. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పొద్దున లేచిన కాడి నుంచి ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మన పోరాటాలే, మనకు కనిపించిన పోరాటాలు, ఆత్మ సంబంధమైన మరి పోరాటాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే ఎఫ్సీలు రాసిన పత్రికలో మరి ఎన్నో, మరి ఆకాశంలో అనేక దురాత్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఒక అడ్డంకి, ప్రార్థన చేయాలంటే అడ్డంకి, వాక్యం చదవాలంటే అడ్డం, లేకపోతే ఎక్కడికైనా ఎవరికన్నా కలిసి ఈ రోజున వాళ్ళ వాళ్ళని కలుద్దాం, ఈ రోజు దేవుని గురించి చెప్దాం అని మనం అనుకున్నా కానీ వెళ్ళలేము. ఎందుకంటే ఇవన్నీ అడ్డంకులు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ శత్రువులను మనం ఎప్పుడు కూడా చుట్టూరు వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ అవి మనకి అడ్డుగానే ఉంటాయి. కాబట్టి మనకు తెలియకుండానే మన పోరాటం, ఈ పోరాటంలో మనం గెలవాలి అంటే కంపల్సరీ వాక్యం అనేది మన హృదయంలో ఉంటేనే మనం దాన్ని జయించగలుగుతామండి. అంతేగాని మనం వెళ్ళిపోదాంలే, మనం చెప్పేద్దాంలే, మనకు వాక్యం తెలుసులే అనుకుంటే మాత్రం అది కాదు. కానీ ఎప్పుడైతే మనం ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రభు వెళ్ళటం మనం బలం పొందుకుని వెళ్తామో తప్పకుండా ఆ యొక్క మరి యుద్ధాన్ని జయించాలి అంటే తప్పకుండా దేవుని సహాయం అనేది ఉండాలి. ఎందుకంటే వాక్యం మన హృదయంలో ఉంటేనే, వాక్యం ద్వారానే మనం వెళ్తేనే మనం జయం పొందుతాం అనేది మరి. ఎందుకంటే దావీదుకు తెలుసు కాబట్టి తన కుమారుడు చెప్తున్నాడు, నువ్వు అన్నింటిలో జాగ్రత్తగా నడువు, అప్పుడే నీకు వివేకం వస్తుంది, అప్పుడే నువ్వు జయం పొందుతావు. నీకు జయంగా అంటే దేవుడు కోరుకున్నాడు. సొలొమోను ద్వారా ఒక మందిరాన్ని కట్టాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దావీదుకి ఆ విషయం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా హెచ్చరిస్తూ మరి చెప్తున్నాడు ఎంతగా మరి. కాబట్టి ఈరోజు మనలో కూడా మన యొక్క ప్రణాళిక ఏంటి, దేవుడు మన పక్షాన ఏ ప్రణాళిక అయితే ఉన్నాడో వాటిని మనం కూడా అందిపించుకోవాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే
మరి దావీదు చెప్పినట్లుగా మరి అలాగే దేవుడు మరి యెహోషువతో చెప్పినట్లుగా ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉంటే మరి తప్పకుండా మనం కూడా ఎందుకంటే సాధించగలుగుతాం. ఎందుకంటే మన ఆత్మీయ పోరాటంలో మనం విజయం పొందాలంటే ఎప్పుడు కూడా మరి వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మన హృదయంలో ఉంటేనే ఆత్మీయంగా మనం గెలగలుగుతాం. ఎందుకంటే ఇది దినదినమే కాదు, ప్రతిరోజు గంట గంటకి ఏదో ఒక శోధన మనకి తెలియకుండానే మనకి వస్తూనే ఉంటది ఏదో విధంగా. ఎందుకంటే దాని పని అదే కాబట్టి మనల్ని ఏదో విధంగా ఎంత భక్తులైనా కానీ శోధన అనేది తప్పదండి. కాబట్టి ఆ శోధన జయించాలి అంటే తప్పకుండా వాక్యం అనేది ఎప్పుడు మన హృదయంలో మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. అందుకనే అంటాడు మరి యెహోషువతో చెప్పినా మరి సొలొమోనుతో చెప్పినా మీరు ఎప్పుడు కూడా ఆజ్ఞలను కట్టడలను జాగ్రత్తగా ధ్యానించండి, జాగ్రత్తగా నడుచుకోండి, మరి కుడికైనా ఎడమకైనా వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పారు అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటేనే మనం గెలగలుగుతాము. ఎందుకంటే అటెళ్ళినా ఇటెళ్ళినా కానీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఆలోచన చిన్న ఆలోచన ఎందుకంటే పడిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మరి ఇక్కడే మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలోనే ఒక దైవజనుడు ఉంటాడండి. ఆ దైవజనుడు యెరోబాము దగ్గరికి వెళ్ళినప్పుడు అంతటా దైవజనుడు 13వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అంతటా దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా చేత ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసిన బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా దావీదు సంతతిలో యెషయా అనే ఒకానొక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలము యొక్క యాజకులు అతని మీద అర్పించును. అతడు మనుషుల శల్యమును నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుక్కి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలునందు బలిపీఠము గురించి దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చెయ్యి చాపి ఎండిపోయాను. దాని వెనుక తీయడానికి అతనికి శక్తి లేకపోయాను. కాబట్టి ఒక దైవజనుడు వచ్చి మరి యెరోబాము చెప్పినప్పుడు మరి అతను పట్టుకోండి అన్నప్పుడు ఆ బలిపీఠం మీద చెయ్యి చెప్పినప్పుడు యెరోబాము చెయ్యి చాపినప్పుడు వెంటనే ఆ చెయ్యి ఏంటంటే ఎండిపోయి కనీసం తీసుకోవడానికి కూడా శక్తి లేనంత పరిస్థితి మరి ఆ యెరోబాముకి వచ్చినప్పుడు మరలా ఈ దైవజనుడే మరి కింద చూస్తే ప్రార్థన చేసినప్పుడు మళ్ళా అతని చెయ్యి అతనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ 11వ వచనంకి వస్తే మరి ఇవన్నీ జరిగిన విషయాలన్నీ కూడా కాబట్టి తర్వాత అంటాడు నువ్వు అన్నమాలు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయినని వారిని అడిగాడు. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమును వెళ్ళిపోయినని తెలిపి పాఠాన్ని చదువుతామండి. అతడు నేను నీతో కూడా మళ్ళీ రాను, నీ ఇంట ప్రవేశించను, మరియు నీతో నేను కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొను. నీ వచ్చిన అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గంలో పోవుటకు తిరగవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు నుండి అన్నపానములు పుచ్చుకుంటే అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధం ఆడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంటి అన్నపానములు పుచ్చుకెళ్ళను. వారు భోజనము చేయించుండగానే అతనికి వెనుక తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యెహోవా యూదా దేశమునందు వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోట మాట నువ్వు తిరగబడి నువ్వు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకున్న వలదని ఆయన సెలవిచ్చిన స్థలంలో భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితల సమాధిలోనికి రాకపోవాలని ఎలుగెత్తి చెప్పాను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్త గాడిద మీద గంత కట్టించను. అతడు బయలుదేరి మార్గంలోకి పోచుండగా ఒక సింహము అతను ఎదురుపడి అతను చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద అతని దగ్గరకు నిలిచి ఉండి సింహమునకు శవము దగ్గర నిలిచి ఉన్నాను. కాబట్టి ఇక దైవజనుడు మరి ఎలా మోసపోయాడు, ఎందుకంటే వివేకం లేకపోతే, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళి ఒక ప్రొఫెసర్ ఇచ్చాడు, తర్వాత వెళ్ళి బలిపీఠం మీద ఎండిపోయిన చెయ్యిని కూడా మరి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత మరి తిరిగి తన చెయ్యి తనకు వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి దేని గురించి అంటే అన్నపానములు ముట్టుకోవద్దు, అక్కడ ఏమీ తినొద్దు, అన్నపానములు ముట్టుకోవద్దు అని చెప్పినప్పుడు మరి ఒక ముసలివాడు వెళ్ళి
నేను ప్రవక్తనే, నేను నాకు దేవుడు సెలవిచ్చాడని చెప్పంగానే మరి వెంటనే మరి ఎందుకంటే మరి అతనికి బహుశా ఆకలిగా ఉందేమో, లేకపోతే అన్నపానములు పుచ్చుకోదని దేవుడు చెప్పాడు, ఎవరినో పంపించాడు అనుకున్నాడో ఏమో. అంటే ఒక దైవజనుడిని కూడా శత్రువు ఎలా మోసం చేసిందో అనేది మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే వివేచన లేకపోతే మరి ఇలాంటి అబద్ధ ప్రవక్తలు చాలా మంది వస్తూ ఉంటారు. మరి అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ మాటలంటే మనం కూడా ఎలా అయిపోతాము అనేది, ఎందుకంటే దేవుడి మాట వినకపోతే ఏమైపోయారంటే సింహం వచ్చి మరి అక్కడ చంపేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి వాక్యంలో వివేచన, మరి వాక్యం దగ్గర మన వివేచన లేకపోతే మనం కూడా, ఎందుకంటే వాక్యాన్ని అనుసరిస్తున్నామని మనం అనుకున్నాం కానీ ఎక్కడ పడిపోతామో. ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా అంతటి గొప్ప దైవజనుడినే శత్రువు ఏ విధంగా లాక్కెళ్ళిపోయిందో చూడండి. అక్కడికి అన్నాడు, వారు భోజనము చేస్తుండగా అతని వెనకనే తోడుకొని వచ్చిన ప్రవక్త యెహోవా వెంటనే మరి భోజనం చేస్తానగానే మరి యెహోవా ప్రవక్త వచ్చేసి మరి వెంటనే చెప్పాడు, ఇతను వెళ్ళిపోతుంటేనే మరి ఆ మార్గం మధ్యలో చనిపోయాడు. అంటే ఒక దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు, ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక సూచన క్రియలు, ఒక అద్భుతాలు చేసిన దైవజనుడే మరి ఈ విధంగా. ఎందుకంటే కేవలం ఏంటంటే ఇది దేవుని వివేచన అనేది లేకపోయినప్పుడు, అంటే వాక్యం అంతా తెలుసు, వాక్యం మనం ధ్యానిస్తున్నాము, కానీ వివేచన అనేది లేకపోతే మరి ఇలాగే ఉంటుందండి. ఏదైనా సరే చాలా మంది ఏది ఇచ్చినా కానీ దేవుడు ఇచ్చాడు అనుకుంటాడు, అది మంచి అయినా చెడైనా అది దేవుని వల్ల అనుకుంటారు. కానీ వివేచన కలిగి, అందుకనే వాక్యాన్ని కూడా మనం ఎందుకు ధ్యానించాలంటే వివేచన కలిగి ఉండాలి అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అందుకని వాక్యం ఎప్పుడు కూడా ధ్యానిస్తేనే మనకు ఆ వివేచన అనేది వస్తుంది. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది కూడా మరి ఆ యొక్క వివేచన ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను ఎంత వివేచనగా మరి దావీదు చెప్పిన మాటను మరి విన్నాడో అనేది మనం చూసినప్పుడు నిజంగానే అతను వెళ్ళి మరి ముగ్గురు గురించి చెప్పాడు. యోవాబు గురించి చెప్పాడు, తర్వాత షమీ గురించి చెప్పాడు, తర్వాత అదోనియా గురించి చెప్పాడు. అయితే యోవాబు గురించి మనం చూసుకుంటే అసలు యోవాబు ఎప్పుడు నుంచి ఉన్నాడండి? కనీసం ఈ సొలొమోను రాజు అంటే ఈ దావీదు పిల్లల పుట్టక ముందు దగ్గర నుంచి మరి దావీదు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. మరి అలాంటి యోవాబుని మరి ఈరోజు మరి తన పిల్లలు చంపేయడం అనేది, తన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు చనిపోవడం అనేది, ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట అదే, మరి ఆఖరి వరకు నమ్మకంగా ఉండాలి, లేకపోతే ఆఖరిలో తప్పిపోయినా కానీ తప్పిపోయినట్టని ప్రతి వారం మనం ప్రార్థన చేసుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఇతను ఎప్పటి నుంచి ఉన్నాడు? దరిదాపుగా రాజు అయిన కాడి నుంచి దగ్గర 30 సంవత్సరాలు దావీదు దగ్గర ఉన్నవాడు. మరి దావీదుకి మంచి ఆలోచన, 2-3 సార్లు మంచి ఆలోచన చెప్పినవాడు. మరి తర్వాత అతను కొన్ని మరి అబ్నేరును చంపడం కానీ, అమాశాను చంపడం కానీ మరి చూస్తే చాలా బాధగానే ఉంటుంది. ఎందుకంటే నమ్మకంగా పిలిచి మన ఇద్దరం ఏకాంతంగా మాడదామని పిలిచి అబ్నేరుని పిలిచి తనను పొడి చేయటం ఒకటైతే, మరి ఆశాను కూడా మరి అతను వెళ్తున్నప్పుడు అతను పట్టుకుని అతను ముద్దు పెట్టుకుంటానని చెప్పి అతను గడ్డం పట్టుకుని అతను పొడి చేయటం కూడా, ఎందుకంటే నమ్మకంగా చంపేశాడు. అబ్షలోమును కూడా మరి యోవాబే చంపేశాడు. మరి వీళ్ళందరినీ చంపేశాడు కాబట్టి దావీదుకి ఇవన్నీ తెలుసు కాబట్టి, కాకపోతే పక్క నుంచి ఉన్నాడు కానీ మరి దావీదుకి ఇవన్నీ తెలుసు కాబట్టి మరి దావీదు ముందుగా చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. మరి యోవాబు గురించి చెప్పాడు, తర్వాత అదోనియా గురించి చెప్పాడు, షిమీ గురించి చెప్పాడు. మరి షిమీ కూడా దేవుని మరి తర్వాత నేనే కదా గర్విష్ఠుడై నేనే రాజును అని అనుకుని యోవాబుని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత కానీ దేవుడు మరి సొలొమోనుని ఎన్నుకున్న విషయం వారికి తెలియక వాళ్ళు ముందుగానే మరి రాజు అవ్వాలని మరి దురాలోచన మరి వారిని పుట్టించినప్పుడు మరి దేవుడు మరి బెషబా ద్వారా మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి సొలొమోను రాజు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఈయన చెప్తున్న మాట 14వ వచనంలో చూస్తే, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నది, ఆమె అది చెప్పమనగా అతడు, రాజ్యము నాదై ఉండననియు నేను ఏలవలను ఇజ్రాయేల్ అందరూ తమ దృష్టికి నా మీద ఉంచిరనియు నువ్వు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుడు ఆయను, ఇది యెహోవా వలన అతనికి ప్రాప్తించాను. లాస్ట్కి అన్నాడు, ఇది నిజంగానే దేవుడి వల్ల ప్రాప్తించింది. అందరూ కూడా నన్ను కోరుకున్నారు కానీ దేవుడు మాత్రం సొలొమోనును కోరుకున్నాడు, నా సహోదరుని కోరుకున్నాడు. కాబట్టి నాకు పెళ్లి చేయడానికి ఎవరంటే అభిషేకును నాకు పెళ్లి చేయమన్నాడు. అభిషేక్ ఎవరంటే దావీదుకి అభిషేకు మరి ఎవరంటే దావీదుకి మరి ముసలతనంలో మరి ఆయనకి మొదటి రాజులందరూ మొదటి అధ్యాయము మొదటి మాట చూసినప్పుడు వెట్టగలడానికి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర ఉంచారు. కాకపోతే అతను చేసింది ఏంటంటే అతను కూడలేదు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ మరి చక్కగా పరిచయం చేసి అన్నీ చేసింది, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ అంటే ఏ తప్పు అక్కడికి అతన్ని చంపను అని చెప్పేసి మరి నిన్న వారంలో మనం చదువుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే వెళ్ళి ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడో మరి అక్కడికి నేను చంపను, కాకపోతే నువ్వు ఏ తప్పు చేసినా కానీ వదలను అనే మాట మరి సొలొమోను చెప్పినట్లుగా మనం
నిన్నటి వారంలో చూసుకున్నాం. కాబట్టి ఈ రోజు చూస్తే మరి చిన్న ఆలోచన అతను ఏం చేసింది, అతనితో పాటు యోవాబుతో పాటు యాజకుడైన అబ్యాతారును కూడా మరి అక్కడి నుంచి యాజకుడిగా తీసివేయడం, మరి యోవాబుని మరి ఎందుకు చంపేశాడంటే యోవాబు కూడా ఇతను తోడుగా ఉన్నాడు కాబట్టి. అదోనియా చేసిన చిన్న మాట, ఎందుకంటే అతను ఏ చెడు ఆలోచన వచ్చినా కానీ దానికి నువ్వే ఉత్తరవాది అని చెప్పి మరి ఆ విధంగా మరి చంపేయడం అనేది. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన మరి సొలొమోనుకి మరి ఆ వివేచన ద్వారా మరి దేవుడిచ్చిన ఈ యొక్క ఆలోచన అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరిని ఎలా చంపేశాడు అంటే, మరి నిజంగా మరి యోవాబు వెళ్ళి బలిపీఠం కొమ్ముల దగ్గరే పడి ఉన్నాడు, నువ్వు బయటికి రమ్మంటే రాలా, అయినా సరే అక్కడే చంపేయమని చెప్పేసి చెప్పడం అనేది మరి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే బలిపీఠం మీద దగ్గర అతను చేసిన తప్పు అతని తల మీదకే వచ్చింది కాబట్టి అతను అక్కడే చంపేయండి అని చెప్పేసి అతను చంపేశాడు. అదోనియాని కూడా అక్కడ చంపేయటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి దేవుడు మరి ఎలా సొలొమోను యొక్క సింహాసనాన్ని ఎలా స్థిరపరిచాడు అంటే, ఈ యొక్క దుష్టులందరినీ కూడా అంటే మొదటి భాగం చూసానంటే దావీదు మరి సొలొమోనుకి ఇచ్చిన సందేశము, రెండో భాగంలో చూసినప్పుడు అంటే మరి దుష్టుల్ని ఏ విధంగా మరి నాశనం చేశాడు అనేది మనం రెండో భాగంగా మరి ఇక అధ్యాయంలో చూస్తున్నాం. తర్వాత షిమీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా షిమీని అంటాడు, నువ్వు వెళ్ళి యెరూషలేములో ఇల్లు కట్టుకుని నువ్వు అక్కడ ఉండు, నువ్వు అక్కడి నుంచి వేరే ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ నేను వెంటనే చంపేస్తావు, నీకు నువ్వే ఉత్తరవాది అవుతావు అని చెప్పినప్పుడు మరి అతను ఎప్పుడైతే తన పనివారు బయటికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాడు, వెంటనే అన్నాడు సొలొమోను, నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి నేను నిన్ను మరి చంపేస్తానని చెప్పి మరి అతను చంపేశాడు. రాజు యెహోవా యోధ కుమారుడైన బెన్యాకు సెలవీగా అతడు బయలుదేరి వాని మీద పడి చంపాను. అంటే దేవుడు మరి రాజు మాట అంగీకరించలే, అంటే విననప్పుడు మరి ఏ విధంగా చనిపోయారు అంటే, అతను చంపడానికి కూడా ఒక రీజన్, అంటే ఊరికి చంపేయలేదు, నువ్వు ఊరు దాటి వెళ్తే చంపేస్తాను అంటే ఎంత జ్ఞానంగా మరి అక్కడ సొలొమోను వ్యవహరించాడు అనేది మనం ఇక్కడ ఆలోచించాలండి. ఎందుకంటే దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు సొలొమోను స్టార్టింగ్లో చాలా భక్తిగా ఉన్నాడు కాబట్టి మరి దేవుని మాట మీద ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనగలిగాడు కాబట్టి ఆ జ్ఞానము వివేచన ఆయనలోకి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనుషులకి ఇతను ఊరికే చంపేస్తున్నాడు మనుషుల్ని అనేది మరి జనాల్లోకి రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక వాక్యంలో అందరూ కూడా నేను రాజు అవుతానని అదోనియా అనుకున్నాడు, ప్రజలందరూ కూడా అదే అనుకున్నారు. కానీ యెహోవా సెలవు ప్రకారం సొలొమోను మరి రాజు అయ్యాడు కాబట్టి, అంటే మరి సొలొమోను మరి దేవుని ప్రకారం రాజుగా చేశాడు కాబట్టి ప్రజలు ఆయన గురించి తప్పుగా మాట్లాడుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈయన రాగానే వీళ్ళందరినీ చంపేశాడు అనే మాట మరి రాకూడదు కాబట్టి వివేచనగా మరి ప్రవర్తించాలని దావీదు చెప్పిన మాట ప్రకారం మరి వాళ్ళు తప్పు చేయడానికి మరి ఏ తప్పు చిన్న తప్పు చేసినా కానీ మిమ్మల్ని చంపేస్తానని ముందుగా చెప్పి వాళ్ళు చేసిన దాన్ని బట్టి అంటే ప్రజలకి మరి అంటే ఇది కరెక్టే, నేను ఇట్లా చెప్పాను, వీరు ఇలా చేయలేదు అని చెప్పుకోవడానికి కూడా మరి సొలొమోనుకి మరి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి వాళ్ళని చంపేయడానికి దేవుడు సహాయం చేశాడండి. అంటే కాబట్టి మనం కూడా మరి సొలొమోను మరి ఏ విధంగా అయితే వాళ్ళని చంపి మరి ప్రజలు మనల్ని పొందాలి అంటే ఎలా పడితే అలా చంపేస్తే మరి ప్రజలు మనల్ని పొందరు కాబట్టి ఇది మంచోడు కాదు, అందరినీ చంపేస్తున్నాడు రాగానే అనే ఇది ఉండకూడదు. కాబట్టి ఈ విధంగా మరి ఈ రోజున కూడా చూస్తే మన నాయకులు కూడా చూస్తే చాలా మంది ఎక్కడ చూసినా కానీ ఇదే మాటలు వైసీపీ వాళ్ళని తీసుకెళ్ళిపోయి వేసేస్తున్నారండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారండి. అంటే ఇప్పుడు ఒక చిన్న వ్యతిరేకత అనేది జనాల్లో కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా మరి అప్పట్లో ఏంటి ఇలాంటి ఆలోచన మరి నిజంగా ఇది వివేచన కలిగిన ఆలోచన కాబట్టి సొలొమోను ఆ విధంగా మరి మనుషుల్ని మనల్ని పొందాలి అంటే చాలా జ్ఞానంగా అక్కడ వ్యవహరించిన తీరును మనం చూస్తున్నాం. ఇదంతా ఎవరి ద్వారా వచ్చిందంటే దావీదు మరి చక్కటి సందేశాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఇదే సందేశం మరి ఈ రోజు మనం కూడా తీసుకుంటే మరి నిబ్రం కలిగి ధైర్యం కలిగి మరి జ్ఞానంగా అంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలోకి మనం ధ్యానించగలుగుతామో దేవుడు మన పట్ల కూడా మంచి ఆలోచన ఇచ్చి మనలో కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా మనం పడిపోయిపోయి, ఎందుకంటే చాలా వ్యతిరేకతలు మనలో ఉన్నాయి, చాలా పరిస్థితుల్లో మనల్ని ఎప్పుడు కూడా దిగదారుస్తూనే ఉంటాయి, వెనకలాగుతూనే ఉంటాయి. కాబట్టి ఒక పరిస్థితిలో నుంచి మనం బయటపడాలి అంటే మనల్ని బయటపడేసేది ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటామో దాన్ని బట్టే మనం బయటపడతాము. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి క్రీస్తు బోధనలో మనం ఎప్పుడు కూడా ఆయన అన్నది మాట అదే, నేనే జీవమును సత్యమును మార్గము చెప్పినప్పుడు ఆయన మాటలు మనం అనుసరించి ఆయన ప్రకారం మనం ఎప్పుడైతే మనం నడుచుకోగలుగుతామో, ఎప్పుడైతే వాటి ప్రకారం మనం వెళ్తామో అప్పుడే దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దైవజనుల్ని పెద్ద పెద్ద జయజనులే పడిపోతున్నారు అంటే మరి శత్రువు ఎంత బలంగా మన మీద పనిచేస్తుంది, ఎందుకంటే ఒక సత్యంలో ఉన్న వాళ్ళ మీద ఎంత దృష్టి అది ఉంచుతుందో అనేది మనం ఒక దైవజనుడిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ
అలాంటి ఒక సత్యంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యతిరేకతలో మన చుట్టూరు కూడా ఫోర్స్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఆ వాక్యాన్ని ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉత్తరిస్తూ దేవుడి మీద ఆధారపడినప్పుడే మనం దాని నుంచి జయించగలుగుతాం. ఎందుకంటే జయించిన వాడు మన దేవుడు. మనం కూడా ఆయన మనల్ని కూడా రాజుగా చూడాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి మనం రాజు బిడ్డలుగా రాజులుగా ఉండాలంటే మనం కూడా ఎప్పుడు ఆ వాక్యమే మనల్ని రాజులు చేసేది. ఏంటంటే ఆ వాక్యం మనం ఎప్పుడు ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనం రాజులుగా ఆయన కుమారులుగా ఉంటాం. ఎందుకంటే క్రమాలు పాటించేస్తున్నాము, బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తాం కాదు, కానీ వాక్యం కూడా మన హృదయంలో ఉన్నప్పుడే ఇక్కడ అన్నాడు, నేను స్థిరపరిచేది ఏంటంటే వాక్యమే స్థిరపరుస్తుంది. కాబట్టి మనం కూడా అలాంటి మరి వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం మీద ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవాలి, ధ్యానిస్తూ ఉండాలి. మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ మరి దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోవాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి ఈ మాటను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా మరి వాక్యాన్ని ధ్యానించమని తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక.